లార్డ్స్లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో టీమిండియా కూడా ధీటుగా బదులిస్తోంది ఇంగ్లాండ్కి. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 387 పరుగులకు ఆల్అవుట్ అయింది. నిన్న చూసాం మనం ఆల్రెడీ 300+ స్కోర్ 251 రన్స్ స్కోర్ చేసింది నిన్న. ఈరోజు ఆ స్కోర్ని 387కి చేర్చారు ఇంగ్లీష్ బ్యాటర్స్. మరి దీంట్లో ఎవరిది ముఖ్య పాత్ర, ఎవరు ఏం చేశారన్నది అయితే ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఈ రోజు ఆరంభంలోనే జస్ప్రీత్ బుమ్రా విజృంభించి టకటక వికెట్లు తీసేశాడు. నిన్న 99 రన్స్తో ఉన్నటువంటి జో రూట్ సెంచరీ చేయగానే తనని అవుట్ చేశాడు జస్ప్రీత్ బుమ్రా. తర్వాత బెన్ స్టోక్స్ని కూడా అవుట్ చేశాడు. ఈ ఇద్దరి మధ్య 80+ రన్స్ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేశాడు. అంతేకాదు జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్లో 5 వికెట్ హాల్ సాధించాడు. ఇది అతనికి టెస్టుల్లో 15వ 5 వికెట్ హాల్. అంతేకాదు డబ్ల్యూటీసీలో మోస్ట్ 5 వికెట్ హాల్స్ తీసినటువంటి బౌలర్గా కూడా అతను రికార్డులకు ఎక్కాడు. అంటే అశ్విన్ రికార్డుతో సమం చేశాడు. రవిచంద్రన్ అశ్విన్కి కూడా ఇప్పటి వరకు 11 5 వికెట్ హాల్స్ ఉన్నాయి డబ్ల్యూటీసీలో. బుమ్రాకి కూడా ఇప్పుడు 11 అయ్యాయి. ఇది బుమ్రా డబ్ల్యూటీసీలో సాధించిన ఘనత. నెక్స్ట్ ఓవరాల్గా చూస్తే 15వసారి ఇది అతనికి 15వసారి 5 వికెట్ హాల్ సాధించడం. అంతేకాదు జో రూట్ని అవుట్ చేయడం ద్వారా తను మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో జో రూట్ను అత్యధిక సార్లు అవుట్ చేసినటువంటి బౌలర్గా నిలిచాడు జస్ప్రీత్ బుమ్రా. అది కూడా 15 సార్లు అతన్ని అవుట్ చేశాడు ఇంటర్నేషనల్ క్రికెట్లో. టెస్టుల్లో 11 సార్లు, ఓడిఐలో 3 సార్లు, టీ20లో 1 సారి. ఈ రకంగా 15 సార్లు జో రూట్ అయితే బుమ్రా చేతికి చిక్కాడు. ఈ రికార్డులు అలా ఉంటే జో రూట్ కూడా సెంచరీ చేసి 37వ సెంచరీని నమోదు చేశాడు. మోస్ట్ 50+ స్కోర్స్ అంటే మోస్ట్ సెంచరీస్ 38 సెంచరీస్ సచిన్ టెండూల్కర్కి మోస్ట్ 50+ స్కోర్స్ 38 ఉంటే జో రూట్కి 37 ఉన్నాయి. ఆ రికార్డు కూడా చేరువయ్యాడు జో రూట్. ఆ తర్వాత ఇది ఇంగ్లాండ్ బ్యాటర్లు ఆ రకంగా విజృంభించారు. జేమీ స్మిత్ అండ్ బ్రైడన్ కార్స్ ఈ ఇద్దరు కూడా 80+ రన్స్ స్కోర్ చేయడంతో ఇంగ్లాండ్ అయితే 387 రన్స్కి ఆల్అవుట్ అయింది. సిరాజ్ మియా 2 వికెట్లు తీశాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ ఆరంభించినటువంటి టీమిండియా ఆదిలోనే యశస్వి జైస్వాల్ వికెట్ కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్ 4 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చి తాను వేసిన 3వ బంతికే జైస్వాల్ను అవుట్ చేశాడు. కరుణ్ నాయర్ 40 రన్స్ స్కోర్ చేసి అన్ఫార్చునేట్లీ స్లిప్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. శుభ్మన్ గిల్ తొందరగానే అవుట్ అయ్యాడు. ఆట ముగిసే సమయానికి రిషబ్ పంత్ 19 పరుగులతో, కేఎల్ రాహుల్ 53 రన్స్తో ఉన్నారు.